आदरणीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी, आदरणीय किशन रेड्डी जी, हमारे मित्र और हमारे राज्य के पार्लियामेंट मेंबर और मेंबर ऑफ मिनिस्टर ऑफ स्टेट फॉर होम अफेयर्स, आदरणीय संतोष कुमार गंगवार जी, ऑनरेबल मिनिस्टर ऑफ स्टेट फॉर लेबर एंड एम्प्लॉयमेंट, और मेरे साथी यहाँ पे तेलंगाना राज्य में आदरणीय श्री मल्ला रेड्डी जी, और हमारे मित्र और आज मैटर ऑफ प्राइड फॉर अस द चेयरमैन ऑफ DRDO एंड सेक्रेटरी श्री सतीश रेड्डी जी. वी आर प्राउड ऑफ द फैक्ट दैट you have invited us to this event. We are also proud of the fact that under your leadership, DRDO has been achieving several things. And Dr. Srinivas, who is the Dean of ESIC Medical College and Hospital, and his colleagues at the ESI College in Sanat Nagar. So firstly, I would like to compliment and congratulate the entire team of DRDO in collaboration with ESIC and of course the private sector industry partners who have established a mobile virology research and diagnostic lab called as the MVRDL lab at ESIC in Sanat Nagar, Hyderabad. I am told that this is the first of its kind facility and comes with biosafety levels 2 and also is in compliance with biosafety level 3 containment facilities for infectious diseases. I am also glad to note from Dr. Satish Reddy's opening remarks that this Hyderabad facility was set up in a record time of less than 2 weeks as compared to a time frame of 6 months which is typically needed for a BSL-2 facility. Government of Telangana along with Government of India has been at the forefront of taking all necessary steps to contain the spread of COVID-19 pandemic in Telangana along with the rest of the country. In the interest of the Telugu speaking population of my state, with your permission, Rajnath ji, I would like to switch to Telugu for a minute. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన నెల రోజుల పైచిలకు జరుగుతున్న ఈ కరోనాపై జరుగుతున్న సమరంలో అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాలుగా కూడా తీసుకోవాల్సిన చర్యలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా పనిచేస్తూ ప్రజలకు ఒకవైపు విశ్వాసాన్ని నింపుతూ కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక త్రిముఖమైన వ్యూహాన్ని తీసుకున్నది. మొట్టమొదటిది కరోనా నివారణకు గాను లాక్డౌన్ ద్వారా మార్చి 22 నుంచి మొదలుపెట్టి మే 7 తారీఖు దాకా కూడా లాక్డౌన్ ను ప్రకటించి తద్వారా కంటైన్ అనే నినాదంతో మనం ఎక్కడికక్కడ కరోనా నివారణ కోసం కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తూ ఏ వ్యక్తికైతే కరోనా సోకుతుందో వారి ప్రైమరీ కాంటాక్ట్ ని కానీ సెకండరీ కాంటాక్ట్ ని కానీ ఐసోలేట్ చేసి క్వారంటైన్ చేసి టెస్ట్ చేసి ట్రీట్ చేసి వారిని ట్రాక్ చేస్తూ సమగ్రమైన 360 విధానాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అనేది మొదటి అంకం. రెండవది, మన రాష్ట్రంలోని వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అసహాయులు ఉంటారో, ఎవరైతే మరి ఇలాంటి సందర్భాల్లో అత్యంత ఇబ్బందులకు గురయ్యే వారు ఉంటారో వారందరికీ సంబంధించి కూడా వారు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చి పనిచేస్తున్న కూలీలు కావచ్చు లేదా రాష్ట్రంలోని నిరుపేదలు కావచ్చు, రాష్ట్రంలోని 88 లక్షల తెల్ల కార్డులు, తెల్ల ఆహార భద్రతా కార్డులు కలిగిన, తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరి 6 కిలోల చొప్పున, కేంద్ర ప్రభుత్వం మరొక 5 కిలోల చొప్పున బియ్యాన్ని అందించడం జరిగింది. వాటితో పాటు నెలకి 1500 రూపాయల చొప్పున వారి కోసం, వారికి నిత్యావసర వస్తువుల కోసం కూడా ఈ 88 లక్షల కుటుంబాలకు వారికి సహాయకారిగా ఉండాలని చెప్పి వారికి డబ్బులు కూడా అందించడం జరిగింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఒక 1500 పడకల ఆసుపత్రిని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట అత్యాధునికంగా 20 రోజుల్లోనే నిర్మాణం చేసి హైదరాబాద్ నగరంలో పశ్చిమ భాగాన ఉండే గచ్చిబౌలిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటుగా 8 హాస్పిటల్స్ ని కూడా కోవిడ్ ఎక్స్క్లూజివ్ హాస్పిటల్స్ గా గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వంతో ఇతర రాష్ట్రాలతో కూడా సంయుక్తంగా కలిసి పనిచేస్తూ కేంద్రం నుంచి వచ్చే ప్రతి మార్గదర్శకాన్ని కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో మరింత కఠినంగా అమలు చేస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ కోణంలో ఇందాక కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడి వారక్కడ స్వీయ నియంత్రణ పాటిస్తూ, ముఖ్యంగా పట్టణాల కంటే పల్లెల్లో నియంత్రణ బాగుందని వారు చెప్పిన అంశంతో, మాటతో నేను కూడా ఏకీభవిస్తూ హైదరాబాద్ పట్టణంలో మరింత స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పి కూడా మన తెలంగాణ సోదరులకు కూడా, హైదరాబాద్ సోదరులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ, the last thing I would like to point out, sir, the mobile testing lab of course will be a great addition to our existing COVID management infrastructure supporting quicker testing and diagnostics. As it is, Government of Telangana has been extensively
testing along with, the facility that was requested by Honorable Chief Minister, Center for Cellular and Molecular Biology, CCMB, which the Honorable Prime Minister has consented and kindly agreed as also to use as a testing facility. This MVRDL lab also has wider applications and can also support doctors, scientists working in the fields of highly infectious diseases, tuberculosis, oncology, organ transplant, etc. in the future also. I, of course, would like to once again extend my gratitude and sincerely congratulate the teams of DRDO, all the scientists, ఎవరైతే సతీష్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో సైంటిస్ట్ అందరికీ, ఈఎస్ఐసి వైద్య సిబ్బందికి, నాన్ మెడికల్ స్టాఫ్ కి, ఆల్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇంక్లూడింగ్ మెడికల్, police and sanitation staff of GHMC and other corporations, and also, of course, most importantly, there are private sector partners, iClean కానీ, ICOM కానీ, ఈ సంస్థల నుంచి ఇందులో పాల్గొన్నవారు, వారందరితో పాటు ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా సహచర మంత్రివర్యులు మల్లారెడ్డి గారి పక్షాన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ.